వాణిజ్య ఒప్పందం విషయంలో అమెరికా పెట్టిన డెడ్ లైన్ ఆగస్టు 1కి చాలా దగ్గరగా వచ్చేసాం. మరి ప్రస్తుతం ఆ సంప్రదింపుల్లో ఇరు దేశాలు ఎక్కడున్నాయంటారు? ఇండియా యుఎస్ ఈ ఎఫ్డిఏ ట్రేడ్ డీల్ ఫైనల్ స్టేజెస్ లో ఉందని మనం చెప్పొచ్చు. ఆల్రెడీ భారతదేశం నుంచి ఒక హై లెవెల్ డెలిగేషన్ టీం వాషింగ్టన్ లో ఇదే విషయంపై నెగోసియేషన్స్ జరుపుతున్నటువంటి అంశం. అలాగే రెండు దేశాల మధ్య ఒక మినీ ట్రేడ్ డీల్ కూడా సైన్ అయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి. అలాగే ఆల్మోస్ట్ మనం ఒక కంప్లీట్ ట్రేడ్ డీల్ కి చాలా క్లోజ్ గా వచ్చినటువంటి పరిస్థితి కూడా మనకు ఇప్పుడు కనిపిస్తుంది. అలాగే రెండు దేశాల మధ్య ఆగస్ట్ 1 కన్నా ముందే రెండు దేశాల మధ్య ఒక ఇంటరిమ్ బయలాటరల్ ట్రేడ్ అగ్రిమెంట్ కూడా జరిగే అవకాశాలు పూర్తిగా కనిపిస్తున్నాయి. అలాగే భారతదేశంపై యుఎస్ విధించినటువంటి ఈ 26% టారిఫ్ ఏదైతే ఉందో, సో ఈ టారిఫ్ కి ఆగస్ట్ 1 డెడ్ లైన్. సో దీనికన్నా ముందే రెండు దేశాల మధ్య ట్రేడ్ డీల్ చేసే అవకాశానికి చాలా దగ్గరగా మనం ఉన్నాము. ముఖ్యంగా ఈ సెన్సిటివ్ ప్రొడక్ట్ లిస్ట్ ఏదైతే ఉందో, ఎస్పెషలీ ఈ జిఎం జెనెటికలీ మోడిఫైడ్ ప్రొడక్ట్స్ అయితేనేమి కానీ, అలాగే ఈ ఆటోమొబైల్ ప్రొడక్ట్స్ అయితేనేమి కానీ, అలాగే ఈ పౌల్ట్రీ అండ్ డైరీ ఫార్మింగ్, ఈ కల్చరలీ అండ్ ఎకనామికలీ సెన్సిబుల్ ప్రొడక్ట్స్ అయితేనేమి కానీ, సో వీటి పైన డిస్కషన్స్ చాలా క్రూషియల్ గా అలాగే చాలా సిగ్నిఫికెంట్ గా జరుగుతున్నాయి. సో మనం ఆల్మోస్ట్ ఈ డీల్ కి చాలా లాస్ట్ స్టేజెస్ అలాగే 5th రౌండ్ ఆఫ్ నెగోసియేషన్స్ జరుగుతున్నాయి. సో కంప్లీట్ గా ఈ ట్రేడ్ డీల్ ఆగస్ట్ 1 కన్నా ముందే జరిగే అవకాశం అయితే మనకు కనిపిస్తుంది. ముఖ్యంగా ఈ ట్రేడ్ డీల్ లో యుఎస్ అడుగుతున్నటువంటి అంశాలు ఇటు ఆటోమొబైల్స్ కానీ, అలాగే వైన్ కానీ, అలాగే జెనెటికలీ మోడిఫైడ్ ప్రొడక్ట్స్ కానీ, అలాగే ఎలక్ట్రానిక్స్ కానీ యుఎస్ నెగోషియేట్ చేస్తున్నటువంటి అంశాలు. అలాగే మన భారతదేశం నుంచి కూడా ఇటు టెక్స్టైల్స్ కానీ, అలాగే గార్మెంట్స్ కానీ, ప్లాస్టిక్స్ కానీ, కెమికల్స్ కానీ, వీటిపై మనం కూడా ఈ నెగోషియేషన్స్ లో అడుగుతున్నాం. రీసెంట్ గానే యుఎస్ ఇండోనేషియాతో ఈ ఒక ట్రేడ్ డీల్ కంప్లీట్ చేసుకుంది. బిట్వీన్ 90 to 25% టారిఫ్ మధ్య ఆ ట్రేడ్ డీల్ క్లోజ్ అయింది. దానికన్నా మరింత బెనిఫిషియల్ గా భారత్ తో మనకు యుఎస్ తో జరిగే ఈ ట్రేడ్ డీల్ ఉండబోతుంది అని ఇక్కడ మనం ఒక ఆలోచన